హలో ఎవ్రీవన్. ఈ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎలా మోసపోయాను దాని గురించి, అంటే ఎంతో ఇబ్బంది వచ్చింది నాకు, ఎలా స్ట్రగల్ అయ్యాను దాని గురించి. ఈ ఇన్ఫర్మేషన్ బేసికలీ జేపీ నగర్, మియాపూర్, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి. సో ఇక్కడ జేపీ నగర్లో సీతారాం స్టాచ్యూ పక్కనే రైట్ సైడ్ టర్నింగ్ తిరగంగానే ఒక స్టూడియో కొత్తగా ఓపెన్ చేశారు. 5-6 మంత్ అయి ఉంటుంది. సో నేను కొన్ని రోజుల నుంచి వాళ్ళకి చూస్తున్నా, ఓకే కొత్తగా ఓపెన్ అయింది అని. దాని పక్కన ఒక పార్లర్ ఉంది, నేను అక్కడికి వెళ్తూ ఉంటా. సో ఈ స్టూడియో బాగా అస్థెటిక్ గా పెద్దగా కట్టారు, డిజైనర్ వేర్స్ అన్ని పెట్టారు. ఓకే, అయితే సరే బాగా చేస్తారేమో, నాకు ఒక రిక్వైర్మెంట్ ఉంది, ఒక పెళ్లి ఉంది అంటే నేనే ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళాను. 23rd నైట్ 9 o'clock వెళ్ళాను. వెళ్తే వాళ్ళు ఓనర్ లేదు, కొంచెం పైకి వస్తారు, ఫోన్ చేస్తే నేను ఇక్కడ ఉన్న వస్తా అన్నారు. ఆర్డర్ తీసుకున్నారు, మెజర్మెంట్ తీసుకున్నారు, బాగా మాట్లాడారు. ఇలా పెడతాం, అలా పెడదాం, ఇలా డిజైన్ చేద్దాం, మొత్తం లైక్ హైఫై ఎలా డిజైన్ చేస్తారో అలా మాట్లాడారు. సరే సరే నేను ఏమి ఇచ్చాను, ఒక బ్లౌజ్ ఇచ్చాను, ప్లెయిన్ బ్లౌజ్ ఫుల్ స్టిచ్చింగ్ కి, ఒకటి రెడీమేడ్ బ్లౌజ్ రీస్టిచ్చింగ్ కి. అంటే నాకు సెట్ అవ్వలేదు, సో మొత్తం ఓపెన్ చేసి మళ్ళీ కట్ చేసి స్టిచ్ చేయమని ఇచ్చాను. అయితే వాళ్ళు దాన్ని కూడా ఒప్పుకున్నారు. ఒప్పుకుని ఏమన్నారు అంటే అవి ఫుల్ బ్లౌజ్ కాస్టే పడుతుంది దాన్ని కూడా, అంటే నేను ఓకే అన్నా. దాని తర్వాత ఈ స్టిచ్చింగ్ ఇప్పుడని కూడా 100 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది అన్నారు. సరే దాన్ని కూడా ఓకే అన్నా, నేను ఇస్తా, మీరు చేసి ఇవ్వండి అని చెప్పి అన్ని మాట్లాడడం, డిజైన్ కూడా మాట్లాడడం అన్ని అయిపోయింది. దాని తర్వాత నేను ఇచ్చిన 23rd ఏప్రిల్కి నాకు కావాలి 5th అని చెప్పా. సో ఇనఫ్ టైం ఉంది అని వాళ్ళే చెప్పారు, చాలా టైం ఉంది, చేసి ఇచ్చేసాం, ఏం కాదు. వాళ్ళు ఎప్పుడు ఇస్తారు అనలేదు, నేను అడిగా ఎప్పుడు ఇస్తారంటే 4-5 days లో అయిపోతుంది అన్నారు. అయితే నేను ఏం ప్రాబ్లం కాదు, నాకు 5th వరకు ఓకే, నాకు టైం ఉంది, మీరు చేయండి, ఏం కాదు అని అన్నా. ఎందుకంటే ఇప్పుడు పెళ్లి టైం కదా, కంగారు పెట్టే అవసరం లేదు, ఏంటి ఎదురుగానే ఉన్నారు, ఎప్పుడైనా ఇస్తారు అని చెప్పి నేను వాళ్ళకి ఏమి ప్రెషర్ చేయలేదు. ఓకే 5th వరకు నాకు టైం ఉంది, మీరు చేయండి అన్న. ఓకే అన్నారు. దాని తర్వాత 29th వెడ్నెస్డే నేను వాట్సాప్లో వాళ్ళకి మెసేజ్ పెడితే వాళ్ళు రిప్లై ఇవ్వలేదు. సరే అని ఇంటి దగ్గరే కదా, నేను ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు ఒకసారి అడిగా, ఏమైంది నా ఆర్డర్ అంటే, ఏ ఆర్డర్ మీది, ఎప్పుడు కావాలి, మీ పికప్ ఈ రోజు కాదు కదా అన్నారు. ఈ రోజు కాదు, నేను కనుక్కోడానికి వచ్చాను, అయిందా లేదా అని. అంటే మీ ఆర్డర్ ఏది ఏది, ఓకే ఆ బ్లౌజ్ ఇవి అన్ని సరే మేము చేసి ఇస్తాము, 2-3 days కొంచెం టైట్ ఉంది మనకి, తర్వాత ఇస్తా అన్నారు. నేను ఓకే అన్నా. సరే మీరు చెప్పిన టైంకైనా ఇవ్వండి అని చెప్పి వచ్చేసారు. ఓకే, దాని తర్వాత సో ఏమైంది అంటే 5th నాకు పికప్, కానీ 5th నేనే బిజీ ఉండి పిక్ చేయలేకపోయా. 7th మార్నింగ్ నాకు రిక్వైర్మెంట్ ఉంది ఆ బ్లౌజ్. సో అందుకే 6th నేనే ఈవినింగ్ పిక్ చేసి 7 యూజ్ చేస్తా అని అనుకున్నా. సో 6th నేనే ఆఫీస్ నుంచి 5 o'clock వాళ్ళకి కాల్ చేస్తున్నా. సో ఫోన్ స్విచ్ ఆఫ్. ఓకే, ఏదైనా అవ్వచ్చు, ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడానికి అనుకుని, ఇంటి ఎదురు కదా, ఎక్కడెక్కడ వెళ్ళాలంటే కష్టం కదా, కానీ దగ్గర. సో నేనే డైరెక్ట్ స్టూడియోకి వెళ్ళా 6 o'clock. స్టూడియోకి వెళ్తే స్టూడియో బంద్. ఓకే, సో బంద్ ఉంది ఏంటి, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ ఏం చేయాలి అని అనుకుని, నాకు సడన్ గా ఏమి స్ట్రైక్ అవ్వలేదు. ఎందుకంటే మా ఇంట్లోనే పెళ్లి, నేను దానికి ఇచ్చాను, ఇప్పుడు ఏం వేసుకోవాలి సడన్ గా అంటే నాకు అర్థం అవ్వలేదు. అయితే మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్. అయితే నాకు సడన్ గా గుర్తొచ్చింది, ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళ అకౌంట్ ఉంది కదా, సరే అని ఓపెన్ చేసి అక్కడ మెసేజ్ చేశాను, ఏమైంది మీ స్టూడియో ఎందుకు ఆఫ్ ఉంది అని మెసేజ్ చేశాను. అంటే మీరు ఎవరు, ఏ ఆర్డర్ అని అడిగారు, ఇవి అని చెప్పాను. సరే పార్ట్ 2లో మిగతా చెప్తా, కంటిన్యూగా చూడండి.